వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఇంటిని ఆశా వర్కర్లు ముట్టడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. 18,000 వేతనం ఇస్తామని మాటిచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి రాగానే మాట తప్పారని మండిపడ్డారు. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడంటూ ఆశా వర్కర్లు వాపోయారు. కనీసం వినతి పత్రం కూడా తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళతో వాళ్ళు పంపించి మా వినతి పత్రాలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ముఖాముఖి కావాలి. ముఖాముఖి అయ్యి మా వినతి పత్రం అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి మా గురించి మాట్లాడి మేము రోజు చేసే సేవ గురించి చర్చించాలి. ఆ చర్చకు తగ్గ ఫలితం మాకు పారితోషికాలు అసలు వద్దు. ప్రింటింగ్ రిజిస్ట్రాలు అడిగినాం కదా, ప్రింటింగ్ రిజిస్ట్రాలు ఎట్లాగో ఇచ్చిండ్రు కాబట్టి సేమ్ దాని మోడల్గా ఫిక్స్డ్ వేతనం అనేది మేము 26,000 కానీ 18,000 అడుగుతున్నాము. 18,000 ఫిక్స్డ్ వేతనం ఖచ్చితంగా మాకు చేయాలి. మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము ఖచ్చితంగా 18,000 చేయాలి. అట్లాగే 24 అవర్స్ డ్యూటీ చేస్తున్నాం కాబట్టి 24 అవర్స్ డ్యూటీకి మాకు ప్రతిఫలము ఏమీ లేదు. ఆశ నిరాశగా మిగిలిపోకుండా మాకు 26,000 జీతం కాదు కానీ 18,000 అడుగుతున్నాం. ఆ 18,000 ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించాలి. కరోనా కాలంలో కష్టపడ్డాం కాబట్టి ఆశా వర్కర్ను గుర్తించి ఆశా వర్కర్ పైన అధికారుల వేధింపులు తగ్గించాలి. ప్లస్ ఏఎన్ఎంల కాడికి వెళ్ళి స్టార్ట్ చేసి పై అధికారుల దాకా అధికారులది ఒత్తిడి ఎక్కువైంది. మాకు బీపీలు షుగర్లు ఇట్లాంటివి అటాక్ అవుతున్నాయి కాబట్టి మాకు ఫిక్స్డ్ వేతనం, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం, ఇట్లాంటి ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డ్స్ అసలే లేవు. మేము ఆరోగ్యంతో పనిచేస్తున్నాము, హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మాకు హెల్త్ కార్డ్స్ లేవు. మాకంటే ఒక హెల్త్ కార్డు, మాకు ఫిక్స్డ్ వేతనము, మా కుటుంబంలో ఆశా వర్కర్కి ఏమైనా అయితే మా కుటుంబంలో వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి.